గురించి ఎందుకు మాట్లాడాలి? మన గరకపాటి నరసింహరావు గారి గురించి ఎందుకు మాట్లాడాలి? మన శివాజీ గారిని లంజా కొడక అని ఎందుకు మాట్లాడిండు? వాడు మంచోడైతే వాడికి ఇన్ని బూతులు ఆనించి వచ్చినాయి. వాడి నోరు వాడి కంట్రోల్లో లేదుగా. పుచ్చకాయ మొక్కని ఇది ఏంటి క్యారెట్ కాదు కీరాని పుచ్చకాయ మొక్కను పెట్టినోడిని అట్టాటి గురించి ఎన్ని మాట్లాడినా తక్కువే. కాబట్టి వాడికి ఖచ్చితమైన శిక్ష చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇప్పుడు లేవాలి ఉమెన్ కమిషన్, ఇప్పుడు లేవాలి మహిళా సంఘాలు, ఇప్పుడు మాట్లాడాలని నేను కూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇప్పుడు రావాలి. ఇండియానికి ఎట్లా రాడో చూడాలా. దయచేసి నా అన్వేషణ ఫాలో అయ్యే ఫాలోవర్స్కి నేను చెబుతున్నా, దయచేసి చేతి దండం పెట్టి చెబుతున్నా, అట్టాటి వాళ్ళకి ఫాలోలు కావద్దు, లైకులు కొట్టొద్దు, వాళ్ళని పైకి లేపొద్దు. లేపితే కళ్ళు నెత్తికెక్కి ఇదే ఎట్టనే మాట్లాడతారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడతారు. దేవతలను తీసుకొచ్చి నడు రోడ్డు మీద కూర్చోబెడతారు దేవతని. వేయాలి. అందుకే నేను వాళ్ళకి చెవులిని పడతలేదా, కళ్ళు కారట్లేదా వాళ్ళకి? ఇప్పుడు ఉమెన్ కమిషన్కి చెవులిని పడతలేదా, కళ్ళు కారట్లేదా? స్త్రీ గౌరవాన్ని మంట కలుపుతుండు కదా. కీరాదాస్ కానీ పుచ్చకాయ మొక్కను పెట్టి 2 అంగాలను పెట్టి సీతాదేవిని తీసుకొచ్చిండు, ద్రౌపది దేవిని తీసుకొచ్చిండు, గరకపాటి నరసింహరావు గారిని తీసుకొచ్చిండు. గరకపాటి నరసింహరావు గారిని అయితే ఏంటి కోస్తానని చెబుతుండు. వాడు ఏం మాట్లాడుతుండు? మరి అట్టని దింపాలా? ఇండియన్ పవర్ ఏందో చూపియాలా, ఇండియన్ గవర్నమెంట్ సత్తా ఏందో చూపియాలి. వాడిని దింపి వాడికి వేయాలి ఆ అంగాలకు శిక్ష. వేస్తే కానీ సిగ్గొద్ది. దేవాలయాల మీద ఎందుకు దేవతల బొమ్మలు ఎట్లా పెట్టారు? దేవాలయాల మీదే పెట్టారు కదా, అట్లా ఎందుకు పెడుతున్నారు అని అంటున్నారు. వీడు పాడైపోను. దేశం మీద ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. మన గవర్నమెంట్ చేయాల్సిన మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు జరిగే నష్టాల గురించి మాట్లాడరండి. ఇప్పుడు నిన్నమన్న ఎలక్షన్లు అయినాయి, 2 ఏళ్ళకి అయినాయి. మన ఊర్లో అభివృద్ధి ఏం జరుగుతుందో తెలియదు, మనకేం మంచి జరుగుతుందో తెలియదు, మన సిటీలో ఎంత పరిపాలన జరుగుతుందో తెలియదు. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు. మన పిల్లలకి ఎంత భవిష్యత్తు వస్తుందో తెలియదు. మన చదువుకున్న పిల్లలకి జాబులు ఇస్తాను ఇట్లేదో తెలియదు. మన భవిష్యత్తు ఏం నాశనం అయిపోతుందో తెలియదు. దీని గురించి మాట్లాడరండి. ఎవడన్నా ఒక ఎదవ వచ్చి సన్నాసి కోసం కూస్తే ఆ ఎదవ గురించి ఎన్నో చర్చలు పెట్టుకోవాలి, ఆరోగ్యాలు పాడు చేసుకోవాలి, అరిసి గొంతులు పోగొట్టుకోవాలా. అట్టా చెడిబాగుడికి నోరిచ్చింది ఎవరు? మనం కాదా? అంతమంది ఎందుకు ఫాలోవర్స్ కావాలా అన్వేష్కి? అయితేనే కదా కళ్ళు నెత్తికెక్కి ఈ మాటలు మాట్లాడింది. గరకపాటి నరసింహరావు గారు అంటే మామూలు వ్యక్తి కాదు కదా. మన హైందవ ధర్మాన్ని దేశం మీదకి తీసుకొచ్చింది కదా ఆయన. సగంటి కోటేశ్వరరావు గారు మామూలు వ్యక్తులు వాళ్ళు. అట్టాటి వ్యక్తులు అంగాన్ని పోయాలని చెబుతుండు. అట్టాటి దుర్మార్గుని మరి తీసుకురావాలి కదా కిందికి. అవునా కాదా? మరి వీడెవడు చెప్పటానికి శివాజీ గారికి? వీడెందుకు చెబుతుండు? ఈ శివాజీ గారు ఆడదాన్ని గౌరవం కాపాడిండు, ఇప్పుకోవద్దు కప్పుకోమని చెప్పిండు. మరి వీడు అసలు ఇప్పుకోమని చెబుతుండు కదా. మహా ఇల్లాలని సీతాదేవి గారిని కూడా తీసుకొచ్చిండుగా. అప్పుడు హీరోయిన్లు కూడా తీసుకొచ్చిండుగా. అప్పుడు హీరోయిన్లు కూడా జయసుధ గారిని, సిల్క్ సిమ్తని, వీళ్ళ మొత్తాన్ని అసలు ఏదో అసభ్యపరమైన పదాలు ఉపయోగించిండు కదా. వీళ్ళందరూ రియాక్ట్ గారా? చాలా ఉపయోగించిండండి ఆయన. మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఒక అమ్మాయి నిండుకు బట్టలు వేసుకొని వస్తే కూడా ఒక స్టేజ్ మీద ఒక ఆడబట్టలోడు ప్రతి ఏదో మాట్లాడిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకొని రండి, మేము బాగా చూస్తాం, మీ దరిద్రాన్ని అంతా మేము చూపిస్తాం లోకానికి, మీ శీలాన్ని పెట్టుకొని మేము బతుకుతాం అని కొంతమంది చెబుతున్నారు అన్నమాట ఇండస్ట్రీ వాళ్ళు. మిమ్మల్ని ఆడదాన్ని ఆట బొమ్మకి ఇంత పీలకలు వేసి చూపించి మీరు అట్ట వేసుకుంటేనే మీకు మేము అవకాశాలు ఇస్తాం, లేకపోతే ఇయ్యాం. ఆడదానికి గౌరవం ఇచ్చింది ఎవడు ఇయ్యలా, సిగ్గులేని మాటలు. కానీ చూసి పండగ చేసుకోవాలని మరి అట్ట జరగమని చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసి పండగ చేసుకోవాలని. మరి అట్టాటి మెసేజ్ అట్టేస్తారు దేశం మీదకి. తిప్పుతూనే ఉన్నారుగా తిప్పబట్టే మరి అనేది. మళ్ళీ ప్రత్యేకంగా అనుకోవటం ఎందుకు? మనం కనపడుతుందిగా మనకి. మళ్ళీ వాళ్ళని ఎందుకు మనం లాక్క రావటం ఒక్కరు చేసిన తప్పుకి? స్వేచ్ఛ బట్టల్లో కాదు. స్త్రీకి సమానత్వం, మగోడికి ఆడదానికి సమానత్వం బట్టల్లో కాదు, ఇంత పేలికల్లో వేసుకోవటంలో కాదు. సభ్య సమాజం సర్వనాశనం అయిపోయే విధంగా కాదు నేర్పియాల్సింది. చాలా ఉండయి ఆడదానికి హక్కులు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, సమానత్వం ఇంకా చాలా ఉన్నాయి. దాని గురించి చెప్పాలంటే ఈ తరం సరిపోదు, మన వయసు సరిపోదు. ఆమె గురించి చెప్పాలంటే, ఆమె శాఖల గురించి చెప్పాలంటే ఒక స్త్రీకి పెళ్ళి అయినాక అత్తమామమైన చేయాల, అత్తమామను మెప్పించాలా, ఆడబిడ్డలు మెప్పించాలా, మొగుడిని మెప్పించాలా.
ఇంత చేసి పిల్లల్ని కూడా మెప్పించాలి, వాళ్ళకి చాకరీ చేయాలి, వాళ్ళకి ముట్లు కడగాల, మూతులు కడగాల, లాలించాల, పాలించాల, అన్ని చేసిన తల్లిని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టినప్పుడు అప్పుడు స్త్రీ హక్కుల గురించి మాట్లాడాలా, అప్పుడు ఈ మహిళా సంఘాలు బయటికి రావాలా, అప్పుడు ఈ ఉమెన్ కమిషన్లో వేయాలా, అప్పుడు కదా స్త్రీకి అన్యాయం జరిగేది. ఇన్ని చేసిన స్త్రీ రోడ్డు మీద నిలబెట్టినప్పుడు కదా. ఇప్పుడు ఎందుకు వేస్తుంది నోరు? ఇది ధర్మమా అని నేను అడుగుతున్నా. శివాజీ గారు మాట్లాడింది ధర్మం. అది నా అన్వేషణ. ఇతను ఒక యూట్యూబర్, ఇతను ఒక సెలబ్రిటీ, కానీ ఇతను ఒక దేశద్రోహి. ఇప్పుడు నా అన్వేషణ ఈ ఇండియాకు వచ్చాడంటే ఖచ్చితంగా కాల్చి పడేస్తారు అంతే, వాడిని కొట్టండి కుమ్మండి అంతే. నా అన్వేషణ గారిని ఈ దేశానికి రానివ్వకూడదు. ఇంకా వాడు దేశద్రోహి. ఈ భారతదేశంలో పుట్టి మన సంస్కృతి సంప్రదాయాలు, మన స్థిరాలని, మన పండగల్ని, మన పెద్దవాళ్ళని గౌరవించకుండా మాట్లాడిన ప్రతి ఒక్కడు ద్రోహి. కాబట్టి నా అన్వేషణ కూడా ఇప్పుడు ఒక పెద్ద ద్రోహి అయ్యాడు. శివాజీ గారు ఏమన్నారండి? ఆయన అన్న తప్పేంటండి? ఏమన్నాడండి? అమ్మ, ఆడవాళ్ళు సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు, బయట కప్పుకోండి అమ్మ అన్నాడు. అది తప్ప? అది తప్ప చెప్పండి. సినిమాల్లో వేసే బట్టలు సినిమాల్లో అయిపోయి వేసుకోవాలి. బికినీ ఎక్కడన్నా చెరువు గట్ల దగ్గర, సముద్రపు గట్టుల దగ్గర, నది గట్టుల దగ్గర, ఎక్కడన్నా బాయిల్లో కాలువల్లో దూకేటప్పుడు ఎక్కడైనా అక్కడేం చేయాలి? బికినీ వేసుకోవాలి. ఇంకా షాపింగ్ మాల్కో ఇలాంటి పబ్లిక్ ప్లేసులకి వచ్చేటప్పుడు చీరలు కట్టుకోను, లేదా ఏదో ఒకటి, అంటే సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి. మన సాంప్రదాయాన్ని, మన స్థిరాలని, మన పండుగల్ని, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని గౌరవించని ఏ ఒక్కడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదంతే. కాబట్టి శివాజీ గారిని మాటకు వస్తే నువ్వే అంత నీ బతికెంత, నువ్వే అంత నీ బతికెంత, నువ్వే అంత నీ బతికెంత అనడం. అనసూయని మాత్రం నువ్వు చేసిన కరెక్ట్ అనడం. అనసూయతో పాటు ఎవరమే ఎవరో అంటామే. కాబట్టి చిన్మయ్య అయినా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు సామాన్లు కనిపించేట్టుగా వేసుకొని బట్టలు జనాలను రెచ్చగొట్టడం తప్పేది. జనాలు ఎలా గమ్ముంటారు? అప్పుడు చూపించడం తప్పే. చూపించడం తప్పు, చూడడం తప్పులే. నువ్వు చూపిస్తేనే చూసాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. శివాజీ గారి మీద కేసులు మొత్తం వెనక్కి తీసుకోండి. అతను చేసిన తప్పు అయితే ఏమీ లేదు. అతను తండ్రి స్థానంలో ఉండి, అన్న స్థానంలో ఉండి, తమ్ముడి స్థానమో బాబాయ్ స్థానమో తీసుకొని ఆడవాళ్ళు దయచేసి మంచి చేసినా కూడా కేసులా? మనుషులేనా మీరు? అతని మీద కేసులు పెడతారా? మంచి చేసినా కూడా బతకనివ్వరా? ఇంకా మాటకు వస్తే డబ్బులు లేవంటారు, 1000 కోట్లు లేవంటారు. యాడ్ని తేవాలండి అవన్నీ. కాబట్టి దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోండి. మన దేశాన్ని, మన స్థిరాలని గౌరవించండి. మన దేశంలో స్థిరాలను మనం పూజిస్తాం, గౌరవిస్తాం, మర్యాదిస్తాం. దేనికి? వాళ్ళ వేషధారణ, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అడవడికలు, ఈ దేశం యొక్క అవడం బాడికలు. సరే, మొత్తానికి అయింది ఏదో అయింది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. మారిపోండి, అందరూ మారిపోండి. ఆలోచన చేయండి బాగా. అరే శివాజీ గారు అన్న దాంట్లో కరెక్టా రాంగ్ అని ఆలోచన చేయండి. నాగేశ్వర గారు అంటే శివాజీ గారిని అన్నారు, అలాగే గరికపాటి గారిని అన్నారు కదా. అవునవును. వీళ్ళిద్దరిని పక్కన పెడితే దేవతల గురించి కూడా మాట్లాడారు. అలాంటి వ్యక్తిని యాక్షన్ తీసుకోవాలా లేదా? మరి ఖచ్చితంగా మన దేశంలో ఉన్న దేవుళ్ళని, దేవాలయాలను, మన దేశంలో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ తిట్టిన దానికి బూతులు అడిగాడు. మళ్ళీ బూతులు చూడండి, అన్యాయం అండి. బూతులు అడిగినా ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతనికి శిక్ష పడేట్టుగా చేయాలి. అతనికి అందరూ అన్ఫాలో చేసిండి. నిన్నటిదాకా నేను అతని ఫ్యాన్ని, నాన్ వేసిన ఫ్యాన్. నేను నిన్నటిదాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని. కానీ ఈరోజు నేను ఫ్యాన్ కాదు. నేను ఒక దేశ ద్రోహి అయిపోయాడు, దేశ దిమ్మర కాడు. పెళ్లి కాల చేసుకోడు, పెళ్ళి వదిలేస్తాడు. కాబట్టి ఏంటంటే పెళ్లి చేసుకోడు, దేశాల మీద పడి తిరగతాడు. 14 ఏళ్ల పాపతో కూడా ఓడు అలా తీసాడు అంటాడు. చూడండి ఎంత అన్యాయం కూడా, చూడండి ఎంత దారుణం అండి. ఓడే నీతులు మళ్ళీ 14 ఏళ్ల పాపతో వీడియోలు చేసి ఏదంటే చేసి ఓడే నీతులు మాట్లాడతాడు. చిన్న పాపకి ఏం అర్థం అవుద్దని.
కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ప్రమాదమే. దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇందులో ఎవరెవరు పెద్దవాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు వాళ్ళు దయచేసి తప్పేసుకోండి. పబ్లిక్లో జనాలను అడగండి, బయట వచ్చి తిరగండి, ఒక్కసారి మీకు అర్థమవుతాయి జనాల పరిస్థితి ఏంది, జనాలు పడే కష్టం ఏంది. లేదా ఆ సినిమా ఫీల్డ్లో చేసి ఆడవాళ్ళకి డబ్బులు లేవా, వాళ్ళు ఏమైనా పేదవాళ్ళ, లేదా వాళ్ళకి ఏమైనా బట్టలు లేవో చెప్పండి. వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. లేదా బట్టలు లేకుండా అలాంటి బట్టలు వేసుకున్నావయ్యా మాకు దిక్కు లేదంటే అప్పుడు అనుకోవచ్చు. చూడండి ఆ బట్టల్లో నాగరికత అవ్వా అన్యాయమైన ప్రపంచం. దేశం దారుణం. దేశం ఎక్కడ పోతుంది? ఈ దేశం ఏమైపోతుంది చెప్పండి. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది. చూడండి మగవాళ్ళని కళ్ళు మూసుకొని తిరగాల. కళ్ళు మూసుకొని ఎలా అండి? కళ్ళు మూసుకొని తిరిగితే ఎన్ని అనర్థాలు. ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని ముద్దు పెట్టేసుకోవాలి. అనూసూయను కూడా పెట్టుకోవాల్సి వస్తుందేమో. ఇంకా కళ్ళు మూసుకొని తిరుగుంటే అనూసూయని పట్టేస్తే ఏం పరిస్థితి. కాబట్టి ఏంటంటే అలాంటి మగవాళ్ళే చెప్తున్నారు కదా, ఏమని? ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకొని మీకు వేసుకుంటే రైట్ ఉంది, మాకు చూసే రైట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి అవునవును, వాళ్ళకి ఏం చెప్తారు? మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మనో మా అక్క మా చెల్లు వేసుకొని తిరిగితే యాక్సెప్ట్ చేయమంట. అరే మా అమ్మ అట్టుంది, మా అక్క అట్టుంది, మా చెల్లి అట్టుంది. కానీ బయట వాళ్ళందరూ అలాగే చూడాలని వాడు ఆశ పడతాడు అన్నమాట. కాబట్టి మన అమ్మని మన అక్కని ఎలా గౌరవిస్తాం, పరాయి స్త్రీని కూడా నువ్వు అలాగే ఏం చేయాలి, ఎంచాలి. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు పరాయి స్త్రీకి కూడా. అనసూయకి ఓవరాల్గా చెప్పేది అలా ఒకటి ఫైనల్గా పెట్టిన కేసులు వెనక్కి తీసుకో. మన దేశం కలిసిపో, అందరిలో మన స్త్రీలలో తెరుగు, బయటికి రా. ఇప్పటికైనా నువ్వు కళ్ళు మూసుకుపోయి ఉండవు, కళ్ళు తెరుగు, బయటికి రా. ఈ సమాజంలో స్త్రీలు ఉన్నారు చూడు, ఈ దేశం చూడు, ఇక్కడ ఉన్న కష్టాలు చూడు. ఎంతసేపు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కానీ సినిమా ఫీల్డ్లో కష్టాలు పడ్డా పేదవాళ్ళకి సమస్య వస్తే ఎవరు మాట్లాడరు. చూడండి అనసూయ ఎక్కడ పోయింది? ఒక చిన్న మాట అయిన దాకా నువ్వు బయటకు వచ్చావే, అరిచినావే. మరి మిగతా దగ్గరలో పేదవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు? మాట్లాడతాం ఎందుకు? అక్కడ మాట్లాడితే మనం ఫేమస్ కాలేము, ఇక్కడ మాట్లాడితే ఫేమస్ అవుతామని. కాబట్టి నేను కూడా నాకు స్వార్థం ఉంది, దయచేసి ఏమనుకోబడి నేను కూడా ఫేమస్ అవ్వాలని మాట్లాడతాను. కానీ ఫేమస్ అవ్వాలనుకున్నా నిజం మాట్లాడతా, నిజాయితీ నిజం మాట్లాడతా, నిజాన్ని బయటికి తీస్తా, నిజాన్ని పంచతా, నిజాన్ని మీ అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఇంకొక వారం రోజులు అనసూయ గారి ఇంటికి పోతా, అడగతామని మీరు చేసిన తప్పమ్మని ప్రశ్నిస్తా. నాకు హక్కు ఉంది, ఇది నా దేశం. జై బోలో భారత్ మాతాకి జై, శివాజీ అన్నకే జై. For more updates, please subscribe Dutta Media.